పేడ్ కూడా ఫ్రీగా వస్తాయి. ఇప్పుడు ఏదైనా బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఫ్రీది కావాలంటే అంటే పెయిడ్ కావాలంటే దానికి ఆల్టర్నేటివ్గా ఏదోటి ఫ్రీ వర్షన్ ఉండిద్ది. ఓకే, ఇప్పుడు సపోజ్ ఫ్రీ పిక్ అని ఉండిద్ది. ఫ్రీ పిక్లో కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని ప్రీమియం ఉంటాయి. నువ్వు జస్ట్ అంటే ఏదైనా ఫస్ట్ నీకు ప్రాసెస్లో రన్ అవ్వాలి మైండ్లో. యూట్యూబ్లోకి వెళ్ళి జస్ట్ నేనైతే ఇలా సెర్చ్ చేస్తాను, హౌ టు డౌన్లోడ్ ఫ్రీ పిక్ ప్రీమియం ఫైల్స్ ఫర్ ఫ్రీ అని నొక్కుతాను, చూస్తాను, ఆ లింక్స్ ఇస్తారు. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఆ యూఆర్ఎల్ తీసుకెళ్ళి ఒక కాపీ చేస్తే కొన్ని 3-4 యాడ్స్ వస్తాయి. 15 సెకండ్స్ వెయిట్ చేసి అప్పుడు ప్రీమియం ఇస్తారు. ఇదంతా ఏంటంటే మన రీసెర్చ్, మన ఇంట్రెస్ట్ బట్టి ఉండిద్ది. ఆ క్లయింట్ అడిగేళ్ళే ఏదో డౌన్లోడ్ చేసి పెట్టేద్దాం, మనకి మనీ కావాలి అంతే కదా. ఇక్కడ మనీ ఇంపార్టెంట్ కాదు, మనీ వచ్చేసిద్ది. ఇవాళ కాకపోతే నెక్స్ట్ తమ్నేల్ కన్నా ఎవరికి వస్తారు. ఇప్పుడు ఈ ఒక్క తమ్నేల్ మనం బాగా చేసామంటే ఎంతమంది క్లయింట్స్ వస్తారో ఆలోచించుకోవాలి. మనం ఎంతమందిని పుల్ చేయొచ్చు ఒక డిజైన్తో మనం. సో అదొక మెయిన్ పాయింట్. నేను మెయిన్లీ నా తమ్నేల్స్ అని క్లయింట్ సాటిస్ఫాక్షన్ కాదు, వేరే వాళ్ళు ఎవరన్నా సాటిస్ఫై అవుతుంటే అట్రాక్ట్ అవుతారా అన్న తమ్నేల్ చూసారన్నట్టు. ఎందుకంటే ఇంకా ఎక్కువ మంది క్లయింట్స్ గ్రాబ్ చేయొచ్చు మనం.